కర్ణ వర్సెస్ అర్జున ఇద్దరిలో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. కర్ణుడు దానగురం గురించి మీరు వినే ఉంటారు. మనం కూడా అతను దానం చేయాలనే విషయం ఆయన దగ్గర నేర్చుకోవాలి. అర్జునుడు చిన్నప్పుడు యుద్ధ విద్యలు నేర్చుకోవడంలో క్రమశిక్షణ పాటించి అక్కడున్న పాండవులు కౌరవులు అందరిలో ద్రోణాచార్యుడికి ఫేవరెట్ స్టూడెంట్గా ఉండేవాడు. కర్ణుడి జీవితంలో ఎన్ని దానాలు చేసినా ఎంత పుణ్యం చేసినా చివరికి చనిపోయాడు. ఎందుకంటే అతను పోరాడుతుంది అధర్మ వైపు కాబట్టి. నువ్వు ఎలాంటోడివైనా అధర్మ వైపు ఉంటే చావు తప్పదు. కర్ణుడి జీవితంలో ఏదైనా చేద్దామనుకున్న ప్రతిసారి ఒక కొత్త శాపం వచ్చి పడేది. అన్ని శాపాలు ఉండి కవచకుండా లేకపోయినా కూడా యుద్ధానికి వచ్చాడు. ఇక్కడ అతని కమిట్మెంట్ నేర్చుకోవాలి. ఫ్రెండ్షిప్ అతను ఇచ్చిన వాల్యూ నేర్చుకోవాలి. స్టిల్ ఆ ఫ్రెండ్షిప్ తప్పుడు మనిషితో అయితే వాళ్ళతో పాటు ఇతను కూడా చావాల్సిందే. తప్పుడు ఫ్రెండ్షిప్కి దూరంగా ఉండాలని నేర్చుకోవాలి. అంతేకాని ఎవరైనా కర్ణుడిని పొగిడితే మహాభారతం చదవరా అని కామెంట్లో గొడవలు పెట్టడం, ఎవరైనా అర్జునుని పొగిడితే కృష్ణుడు లేకపోతే అర్జునుడు లేడని అనడం, ఇలా కొట్టుకొని చేస్తారని రాయలేదు ఆ భగవద్గీత మెయిన్ ఇంటెన్షన్ అందులో ఉన్న క్యారెక్టర్స్ చేసే తప్పులను చూసి లాస్ట్కి ఆ క్యారెక్టర్స్ పట్టే సెక్స్ చూసి అది మీరు చేయకుండా ఉంటారని.